మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని 7 కాలువల వాగు దగ్గర నూతనంగా నిర్మించబడ్డ ఓవర్ బ్రిడ్జ్ పైన వర్షాలు పడుతున్న కారణంగా ఏర్పడిన గుంతలను ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పూడ్చివేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీముద్దీన్, ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభుత్వం మాట్లాడుతూ ఇక్కడ ఏర్పడిన ప్రమాదకరంగా మారిన గుంతలను ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సభ్యులతో కలిసి తాత్కాలికంగా పూడ్చివేయడం జరిగిందని, ఈ బ్రిడ్జి పైన రాత్రి సమయంలో సింగరేణి కార్మికులు మోటార్ సైకిళ్ల పైన తమ డ్యూటీ నిమిత్తం వెళ్లి రావడం జరుగుతుందని, ఒక్కొక్క సమయంలో ఆ గుంతలు కనపడగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, కావున దీనిపై ఉన్నతాధికారులు వెంటనే చొరవ చూపాలని, మరమ్మతులు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నందిపేట రాజ్ కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్, ఎండి జావిద్ పాషా, అబీద్, శరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు మందమరి ఏదైతే ఏడుకోవాల బ్రిడ్జి మీద గత 5 రోజులను కురిసిన వానల వలన ఇక్కడ ఒక గుంతలు ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులు ఏదైతే ఈ బ్రిడ్జి మీదకి పోయే ప్రయాణికులు అయితే ఉన్నారో వాళ్ళు చాలా తీవ్రంగా ఇబ్బందులు గురి అవుతున్నారు. అది గమనించి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సభ్యులతో కలిసి ఈ రోజు ఆదివారం రోజు ఈ ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలను తాత్కాలికంగా సిమెంట్ తో కూల్పడం జరిగింది. అలాగే ఈ బ్రిడ్జి పైన పడ్డ గుంతలను ప్రభుత్వం ఏదైతే ఉందో చొరవ తీసుకొని ఏదైతే ఈ బ్రిడ్జి మీద మళ్ళా మరమ్మతులు జరిపించాలని మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ విజ్ఞప్తి చేస్తుంది. అలాగే ఏదైతే ఈ గుంతల వల్ల ఏ ప్రమాదం జరగద్దని ముందు గ్రహించి ఈ యొక్క గుంతను పూడ్చడం జరిగింది. అలాగే వేగంగా ఈ ప్రభుత్వం 2-3 రోజుల చొరవ తీసుకొని ఈ బ్రిడ్జి మీద సిమెంట్ తో మళ్లీ చేయాలని మేము కోరుతున్నాం. జై హింద్.